హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే కృష్ణభరత్ గారు. నమస్తే మేడం. సార్, ఇష్టం, ప్రేమ, అడిక్షన్ మూడు ఒకటేనా? వేరు వేరండి. మూడు వేరువేరా? వేరు వేరు. ఎందుకంటే ఒక మనిషి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కొంతమంది పీపుల్ మేబీ మెయిల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఒకళ్ళు ఎమోషనల్ గా ఉండి ఒకళ్ళు ప్రాక్టికల్ గా ఉంటే ఆ రిలేషన్షిప్ అనే దాంట్లో ఎప్పుడు పీస్ఫుల్ అనేది ఉండదు అని చెప్పేసి చెప్తారు. కానీ ఏంటంటే కొన్ని జెండర్స్ అనేవి అలానే డిజైన్ చేయబడి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళల్లో కొంతమంది అడిక్షన్ కి ఎక్కువగా గురయ్యి వాళ్ళు లేకపోతే బ్రతకలేము అన్న రేంజ్ కి వెళ్ళిపోయి వీళ్ళలో వీళ్ళే డిప్రెషన్స్ కి వెళ్ళిపోయి ఈవెన్ సూసైడ్స్ వరకు వెళ్తున్నారు. సో అలాంటి కేసెస్ మీ దగ్గరకు వస్తూ ఉంటాయా? మాకు వస్తూ ఉంటాయి మేడం. తరచుగా అంటే డిప్రెషన్ కు వచ్చిన తర్వాత వస్తారు మా దగ్గరికి. అంతకుముందు రారు. అంతకుముందు కొంత ప్రాబ్లం ఉంటుందండి. వాళ్ళు మేము కోప్ చేయగలము అనుకుంటారు. ఇండివిజువల్ లెవెల్లో కోప్ చేయగలము అనే ఒక థాట్తో ఉంటారండి. ఎప్పుడైతే వాళ్ళు ఒక డిప్రెషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళు రారండి. వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు లేదా పేరెంట్స్ కావచ్చు ఎవరో వాళ్ళు రిఫర్ చేస్తారన్నమాట. సంథింగ్ ఈ అమ్మాయి తేడాగా ఉంది, సంథింగ్ ఈ అబ్బాయి తేడాగా ఉన్నాడు, తన బిహేవియర్ నార్మల్గా లేదు అనేది ఈరోజు మీకు డిప్రెషన్ జనరల్గా అందరికీ అర్థమైపోతుందండి. ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండటం వల్ల ఏ సిమ్టమ్స్ ఉంటాయి అనేది కొంత తెలుస్తూ ఉంది. వాళ్ళు డిప్రెషన్కి వచ్చారేమో అనుకుని ఒక థాట్తో మా దగ్గరికి వస్తూ ఉంటారండి. సమ్టైమ్స్ అది డిప్రెషన్ కాదు, సమ్టైమ్స్ డిప్రెషన్ అవుతుంది. అలాంటి వచ్చినప్పుడు మేము కొంత వాటిని డీల్ చేస్తూ ఉంటామండి. జనరల్ గా ఇలాంటి కేసెస్ లో అంటే డిప్రెషన్ లోకి వెళ్ళి ఇలా ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళతో ఎమోషనల్ గా లేడీస్ ఎక్కువ ఉంటారా, జెంట్స్ ఎక్కువ ఉంటారా మీ దగ్గరకు వచ్చే కేసెస్ లో? అంటే రిలేషన్షిప్ లో చూస్తే ఎక్కువ లేడీసే ఉంటారండి. రిలేషన్షిప్ అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కానివ్వండి లేదా భార్యాభర్తలో కానివ్వండి. ఇలా అంటే ఎందుకంటే మీకు సాధారణంగా గమనిస్తే ఏంటంటే ఎమోషనల్ డిపెండెన్సీ అనేది ఉమెన్లో ఎక్కువ కనిపిస్తుందండి మనకంటే కూడా. అంటే ఉమెన్ ఎమోషనల్ రిచ్, ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి, ఎమోషన్స్ని బాగా ఎక్స్ప్రెస్ చేయగలరు. వాళ్ళకి ఆ టాక్టిస్ ఉంటుంది అన్నమాట. దాన్ని ఎక్కువ రిచ్ అంటారు, ఎమోషనల్ రిచ్ దే ఆర్, బాగా ఉంటుంది. మెన్ అంటే పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది, ఉమెన్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. దాంతో ఏంటంటే ఒక్కోసారి ఇది బలము, ఒక్కోసారి బలహీనత అవుతుంది ఉమెన్కి. సమ్టైమ్స్ అది బాగా స్ట్రెంత్ అని. డిపెండెన్సీ స్థాయికి వస్తే అది బలహీనత అయిపోతుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టే స్థాయికి వచ్చేస్తుంది. కానీ సార్ ఇప్పుడు జనరల్ గా ఎమోషనల్, ప్రాక్టికల్ అనే రెండు జెండర్స్ ఉన్నప్పుడు ఆ బాండింగ్ అనేది ఎక్కువ కాలం లాంగ్ టైం ట్రావెల్ అవుతుందా? లాంగ్ స్టాండింగ్ ట్రావెల్ అయ్యే అవకాశం ఉంటుంది కానివ్వండి. దాంట్లో ఎవరైతే ఎమోషనల్ డిపెండెన్స్ ఉండి చూడండి, దే బికమ్ ఏ విక్టిమ్ అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళు. అంటే ఎవరైతే ప్రాక్టికల్గా ఉంటారు చూడండి, దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, మనం ఇలాగే ఉండాలనుకుంటున్నాం, ఒక క్లారిటీ ఉంది. ఈ ఎమోషనల్ డిపెండెన్స్ ఉన్న వ్యక్తి ఏంటంటే వాళ్ళు ఇంకా ఆ బంధంలో ఉన్న రోజులు కూడా వాళ్ళు తమను తాము విక్టిమే అవుతారండి, వీళ్ళు బాధితులుగానే ఉంటారు. కాదు సార్, ఆటోమేటిక్ గా అవతల పర్సన్ ని చూసినప్పుడు కొంతలో కొంత చేంజ్ అవ్వాలేమో. ఖచ్చితంగా అండి. ఇక్కడ ఏ బంధం అయినా సరే ఇక్కడ అండి సిమిలర్ వీటి మీద ఉండాలండి. ఆ గ్రౌండ్స్ సిమిలర్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇద్దరికి బాగా మ్యాచ్ అవుతుంది, ఇద్దరు కలిసి హ్యాపీగా ముందుకు వెళ్ళగలరు. ఈ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు అంటే వాళ్ళు సరి చేసుకోగలగాలి. సమ్ టైమ్స్ ఉమెన్ వైపు నుంచి అడ్జస్ట్మెంట్ రావాలి, సమ్ టైమ్స్ మెన్ వైపు నుంచి అడ్జస్ట్మెంట్ రావాలి. ఈ అడ్జస్ట్మెంట్లు వచ్చి రాగలిగితే బాగానే ఉంటుందండి. లేదు ఈ డిస్పారిటీస్ అలాగే ఉన్నాయనుకోండి, ఈ హెచ్చుతగ్గులు ఇలాగే ఉంటే అందులో ఎవరైతే ఈ తక్కువగా ఉంటారో వారు ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉంటారు, వాళ్ళు విక్టిమ్ అయిపోతారు అన్నమాట. ఓకే. సో ఏంటి సార్ అంటే ఇలాంటి కేసెస్ కి సొల్యూషన్ ఏంటి జనరల్ గా? రియలిస్టిక్ వ్యూని అలవర్చుకోవాలండి. అంటే మనం ఎప్పుడు కూడా బంధంలో ఏమనుకుంటాం అంటే కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి మనందరికి. పెళ్ళి అయితే అలా ఉండాలి, ఇలా ఉండాలి, సినిమాల్లో చూపించినట్టే భర్త భార్యతో ఉండాలి, భార్య భర్తతో ఉండాలి. లేదు అంటే కథలు చదువుతాము, నావెల్ చదువుతాము. ఆ నావెల్ చదివినప్పుడు మనకు ఒక ఇమాజినేషన్ వస్తుంది, నా భర్త ఇలా ఉంటాడేమో, నా భార్య ఇలా ఉంటుందేమో అని ఒక ఫ్యాంటసీస్ అయితే ఖచ్చితంగా అందరికీ ఉంటాయి. దాంపత్య జీవితం మీద, భార్యాభర్తల బంధం మీద కావచ్చు, ఏదైనా ఫ్యాంటసీస్ ఉంటాయండి. అది రియాలిటీలో కొన్నిసార్లు అలా ఉండదు. ఓకే. ఖచ్చితంగా ఉండే అవకాశం లేదు. అదృష్టం ఉంటే సెట్ అవుతారు, మీ ఫ్యాంటసీ తగ్గట్టుగా మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు సెట్ అవుతారు. కానీ ఎక్కువ పర్సెంట్ అలా ఉండే అవకాశం లేదండి. అప్పుడు సమస్య వస్తుంది అన్నమాట. అందుకే ముందు మనం ఏంటంటే రియలిస్టిక్ వ్యూలో ఉండాలి. నిజంగా అవతల వ్యక్తి ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాము, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు,
దానికి తగ్గట్టుగా మనం ఎలా ప్రవర్తించాలి అనే ఒక అవగాహన కనుక మనకు ఉంటే మీకు బాధ రాదు. కానీ మీరు ఈ స్టేజ్లోనే ఉంటున్నారు, అవతల వారి మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు, లేదంటే వాళ్ళు లేకపోతే నేను లేను అనుకుంటున్నారు. ఈ భావన ఇప్పుడు వాళ్ళు లేకపోతే మీరు లేరు అనుకుంటున్నారు, బాగానే ఉంది. అవతల వ్యక్తి కూడా అనుకోవాలి కదా, ఎస్. ఈ వ్యక్తి లేకపోతే నేను లేనని. అవతల వ్యక్తి ఏమో చాలా క్యాజువల్గా ఉన్నారు, మీరు మాత్రం వాళ్ళతో అటాచ్ అయిపోయి వాళ్ళు లేకపోతే నేను లేను అనే ఒక భావన ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇట్స్ స్లోలీ ఇట్ లీడ్స్ టు ద డిప్రెషన్. నెమ్మదిగా డిప్రెషన్కి దారితీస్తుంది. వీళ్ళ సోషల్ ఐసోలేషన్ కనిపిస్తుంది. అంతకుముందు బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు డమ్ అయిపోతారు. వాళ్ళు రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ని కూడా వదిలేస్తారండి. ఇది మనకి ఆ విజబుల్ డిఫరెన్స్ ఈజీగా కనిపిస్తుంది. యా, డెఫినెట్గా. అంటే వీళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ డిప్రెషన్లో డెఫినెట్గా పక్కకు పెట్టేసేస్తారు. ఒక పక్కన కెరియర్ కొలాప్స్ అవుతున్నా కానీ ఆ డిప్రెషన్ని మాత్రం మెయింటైన్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు బయటికి రాలేదు. తెలుసండి వాళ్ళకి కెరియర్ కొలాప్స్ అవుతుంది తెలుసు, ఇలా అంటే బంధాలు కూడా దూరం అవుతున్నామని తెలుసు, నేను యాక్టివ్గా ఉండలేదని కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ దాంట్లో బయటికి రాలేరు. ఓకే, రియాలిటీలోకి రాలేరు. ఇది ఏంటంటే ఒక డౌన్ వైడ్ స్పైరల్ అంటారండి. ఇది ఇలా కిందకి వెళ్ళిపోవడమే తప్ప వీళ్ళు పైకి వచ్చే పరిస్థితి లేదు. అలా ఆ లూప్లో అలా కిందకి వెళ్ళిపోతారు అన్నమాట. ఎప్పుడైతే థెరపీ తీసుకుంటారో లేదా సైకాలజిస్ట్ సహాయం తీసుకుంటారో ఈ డౌన్లో ఉన్న వాళ్ళు అప్వర్డ్ స్ప్రింగ్లోకి వచ్చేస్తారు అన్నమాట. నెమ్మదిగా 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 అలా పైకి వచ్చేస్తారు. అది థెరపిస్ట్ వల్ల సాధ్యమైందండి, వ్యక్తిగత స్థాయిలో సాధ్యం కాదు చాలా సందర్భాల్లో. బాగుంది. సో జనరల్గా ఇలాంటి వాళ్ళని డెఫినెట్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా ట్రీట్ చేస్తారు? అంటే మేము ఫస్ట్ అసలు అంటే చాలా మంది ఇప్పుడున్న అపోహ ఏంటండి, ప్రతిదానికి డిప్రెషన్ అనే పదం చాలా ఈజీగా వాడేస్తున్నారు. చాలా ఈజీగా అది ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది కదా సార్. చాలా అంటే మేమేమనుకుంటామంటే ద మోస్ట్ మిస్యూజ్డ్ వర్డ్ పదం అది. ఓకే, డిప్రెషన్ అనేదా? డిప్రెషన్ అనేది ఓకే. సమ్ టైమ్స్ లో మూడ్ కూడా ఉంటుంది వ్యక్తుల్లో, దాన్ని కూడా డిప్రెషన్ అనేస్తారు. ఓకే, ఇప్పుడు మాకు వచ్చేసరికి పీరియడ్స్ టైంలో అలాగా మూడ్ స్వింగ్స్ అనేది ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఆ మూడ్ స్వింగ్స్ ని కూడా మేము డిప్రెషన్ ఏమో అనుకుంటాము. డిప్రెషన్ ఏమో అనుకుంటారు. అంటే ఏం చేస్తారంటే జనరల్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, గూగుల్ కొట్టేస్తున్నారు. నాకేదో ఇలా ఉందంటే దీనికి ఏదో అంటే మీకు ఏదో 2-3 సిమ్టమ్స్ కనిపిస్తాయి. అవి కనపడగానే ఇది నాకు డిప్రెషన్ ఏమో. దీని అందుకనే సైకాలజీ ఇప్పుడు ఏమంటారంటే దీన్ని సైబర్ కాండ్రియా అంటున్నారండి. సైబర్ కాండ్రియా అంటే ప్రతిదానికి గూగుల్లో ఆధారపడటము, గూగుల్లో నమ్మేయటం. ఈ మధ్యన మీలాంటి వాళ్ళు కొంతమంది క్లినిక్స్ బయట పేపర్ పెడుతున్నారు కదా సార్, గూగుల్ అంటే ఐ మీన్ యూట్యూబ్ వీడియోస్ ని ఇక్కడ అప్లై చేయొద్దు అని చెప్పేసి. హెల్త్ విషయంలో ముఖ్యంగా అది మానసిక ఆరోగ్యం కావచ్చు, శారీరక ఆరోగ్యం కావచ్చు, హెల్త్ విషయంలో మాత్రము మనము ఎక్స్పర్ట్ ఎవరున్నారో వాళ్ళ సూచనలే పాటించాలండి. ఓకే, మీకు అంటే గూగుల్లో కానీ వాటిలో అథెంటిసిటీ ఉండదు. ఆ సమాచారం ఎంతవరకు వాస్తవం అనేది మనకి తెలియదండి. ఎవరో అప్లోడ్ చేసేయచ్చు. ఆ అప్లోడ్ చేసిన వ్యక్తి మరి దీని మీద సాధికారత ఉందా లేదా తెలియదుగా మనకి. అవును, యాజ్ ఎ సైకాలజిస్ట్గా నేను ఒకటి చెప్పాను ఉంటే ఎంతో కొంత నమ్మే అవకాశం ఉంటుందండి. సో ఇతను సైకాలజిస్ట్ కాబట్టి ఈ అంశం మీద ఇతను సాధికారత ఉందని అనుకుంటారు. యాజ్ ఎ లేమెన్గా నేను చెప్తే నమ్ముతారా? మీరు నమ్మాలా? అవసరం లేదు కదండి. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం నిపుణుల సహాయమే తీసుకోవాలి. ఆ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే వెళ్ళాలండి. అందుకని మేము ఏం చేస్తామంటే ఈ డిప్రెషన్ ఎవరైతే వస్తారో ముందు మేము కొన్ని టూల్స్ ఉంటాయండి, మాకు కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్ ద్వారా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చూస్తాం. మైల్డ్లో ఉన్నారా, మోడరేట్లో ఉన్నారా, లేదంటే సివియర్గా ఉన్నారా. ఓకే, సివియారిటీ ఉందనుకోండి అది సైకాలజిస్ట్ యొక్క పని కాదు, సైకియాట్రిస్ట్ మెడికేషన్ తీసుకోవాలండి మీరు కంపల్సరీ కానీ ఒక సైకియాట్రిస్ట్కి రిఫర్ చేసేస్తాం. మైల్డ్లో కానీ మోడరేట్లో కానీ ఉంటే మేము థెరపీతో దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తామండి. ఇన్ కేస్ అది థెరపీతో కూడా వర్కౌట్ కాకపోతే మళ్ళీ మేము అగైన్ రిఫర్ టు ద మెడికేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, సో మాక్సిమం మీ దగ్గర సొల్యూషన్ వెతకడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మీ దగ్గర దొరకని సందర్భంలో ఇమీడియట్ గా సైకియాట్రిస్ట్ కి సజెస్ట్ చేస్తారు. మనకి ఏమైనా తెలిసిపోతుందండి. జనరల్గానే వాళ్ళ సిమ్టమ్స్ చెప్పినప్పుడు ఆ వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు కొంత అవగాహన వస్తుంది, మాకు ఈ అనుభవం మీద కొంత అవగాహన వస్తుంది. అయినా సరే మేము ఈజీగా లేబుల్ వేయకూడదు కాబట్టి, లే పీపుల్ ఈజీగా లేబుల్ చేయొచ్చాం కానీ ఒక ఎక్స్పర్ట్ ఈజీగా లేబుల్ చేయకూడదు. కాబట్టి మేమంటే కొన్ని టూల్స్ సహాయం తీసుకుంటాం, కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టుల ద్వారా తీసుకొని దాన్ని బట్టి ఇది మేము చేయదగ్గదా లేదంటే మెడికేషన్ వెళ్ళాలా అనేది ఉందనుకోండి. ఇన్ కేసు మెడికేషన్ వెళ్ళాలంటే మేము వెంటనే రిఫర్ చేసేస్తాం. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.